ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తమ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపరుచుకున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నదని స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, మొదటి మాట మరొకసారి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దీనిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. సారండి, ఇక్కడ రాయబడిన మాటలో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు గురించి అనేకులు శత్రువులుగా మార్చబడుతున్నారు. నిజమే ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచం మొత్తం కూడా క్రీస్తు విరోధులుగా లేస్తూ ఉన్నారు, శిలువకి విరోధులుగా లేస్తూ ఉన్నారు. ఎందుకు నిమిత్తము అంటే ఆయన శిలువ రక్తము ప్రపంచమంతా కడిగొను కనుక కడగబడిన వారు తప్ప మరొక వారు లోకంలో ఉంటున్న అనేకులు శిలువకు విరోధులుగా మార్చబడుతున్నారు, శత్రువులుగా మార్చబడుతున్నారు. వాక్యము తెలియకనే, ఒక తెలిసినా గాని బ్రతుకు తెరువు కొరకు, ఎవరో ఇస్తున్న మేలుల కొరకు శిలువ యేసు ప్రభు వారు వేయబడినప్పుడు ఆ శిలువ మేకులు తను తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన దేవుడా అని చెప్పి అనేకులు దేవుని అపహాస్యస్తూ ఉన్నారు. ఎందుకు అపహాస్యం చేసుకోవాలంటే వారికి దేవుని వాక్యం తెలుసా అని మనం గమనిస్తే, ప్రియులారా, చివరికి ఏంటంటే వారి అంతము నాశనమే వారి అంతముగా మార్చబడి ఉన్నదని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే శిలువను గురించిన వార్త నడుచుకున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ గొప్ప శక్తి ఉన్నది. స్తోత్రం చెప్పండి. గొప్ప శక్తిగా ఉంది, గొప్ప బలముగా ఉంది. నశించిపోతున్న వారికి ఎలాగుందట, ఎలాగుంది? కాబట్టి వెర్రితనముగా కనపడుతుంది. శిలువను గురించిన వార్త వెర్రితనముగా కనపడుతుంది. రోజు మనమైతే ప్రభు తెలుసుకున్నందుకు మనం ధన్యులు. దేవుడు మన కొరకు శిలువ మీద ఆయన మరణించి, ఇగో ఈ ఉపవాస దినాలు, ఈ లెంట్ దినాలు మనం గమనించినట్లయితే చాలా మంది పాటించవచ్చు, పాటించకూడదు అనే దాని గురించి తెలియపరుస్తున్నాను. నేనేమంటానంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఈ శిక్ష విధి కూడా లేదు. శిలువ శత్రువులు ఎలా మాట్లాడుతున్నారో క్రైస్తవులు కూడా ఈరోజు దేవుని దుఃఖపరుస్తున్న పరిస్థితి. దేవుడు ఆ రోజు శిలువ వేయబడ్డాడు, ఇప్పుడెందుకు ఇంకా ఉపవాసాలు, ఇప్పుడెందుకు ఇంకా ప్రార్థనలు, ఇప్పుడెందుకు మనము ప్రార్థనలో గడపాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే పిల్లగా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, శిలువని గురించిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగా కనపడుతుందంట. ఎవరికంట నశించిపోతుంది? ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రికలు ఏమన్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక నాలుగులమే వారి అంతము అండి, వారి కట్టే వారి దేవుడు. సిగ్గుపడవలసిన విషయాలలో అతి
అతిశయపడుతూ ఉన్నారు. సిగ్గుపడవలసిన సమయంలో అతిశయపడుతున్న వారిగా ఉన్నారు. కనుక భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి అందు అంటే భూమి శాశ్వతమనుకుంటున్నారు. భూలోకములో ఉన్న ఆశలు, భూలోకములో ఉన్న ఆశ్రమాలు, భూ సంబంధమైన మేలులు శాశ్వతమనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు సమస్తములు సంపాదించుకొని ప్రాణములు పోగొట్టుకుంటే ప్రయోజనము లేదు. ఆ సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరితనముగా ఉంది, కానీ రక్షించబడిన మనకైతే గొప్ప శక్తిగా ఉన్నది. స్తోత్రం చెప్పండి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినం ముందు మనం నేర్చుకోవలసిన మాట ఏంటంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యంలో, ఎవరైనను కాగా ఎవరైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతనమైన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి ఆయను. స్తోత్రం చెప్పండి. సమస్తమును నూతనముగా మార్చుతున్నాడు ఆయన. అందుకని మనం మనుషులు మార్చుకోవాలి, మన ఆలోచన కూడా మార్చుకోవాలి. దేవుని రాకడకి మనం సమీపంలో ఉన్నాము కనుక శిలువను గురించిన వార్త మనకు రక్షణకరముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. శిలువను గురించిన వార్త ఎక్కడ దొరుకుతున్నా అక్కడికి దొరుకుతుందో అక్కడ ఈ కడవరి దినాలలో వెళ్ళటానికి ఇష్టపడండి. ఎందుకో తెలుసా? దేవుని రాకడ సమయంలో దేవుని వాక్యము ప్రపంచమంతా విస్తరిస్తూ ఉన్నది కనుక ప్రతి స్థలంలో జరుగుతున్న దైవ కూటానికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అవునండి, వెళ్ళాలి, వినాలి. ఏ దైవ సేవకుడి ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడబోతున్నాడో మనం వినాలి. అంటే కనుక ఈ కడవరి దినాలలో మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి. పాతవన్నీ గతించిపోవాలి. మన బ్రతుకులో పాతవన్నీ పాతి పెట్టబడాలా. నూతనమైన కృప చేత నూతన ఆత్మను పొందుకోవాలి. కడవరి దినాలలో ఎందుకో తెలుసా? లోకములో భూమి సంబంధమైన వాటిని వెతుకుతున్నామేమో. 1 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వాక్యములో మనం చూస్తే 16 చదవండి. 16 చదవండి. శరీరాశియు, నేత్రాశియు, జీవపు డబ్బమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఏమైపోతుందంటే లోకం గతించిపోతే దాని ఆశ కూడా గతించిపోతే దేవుని చిత్తమును జరిగించువాడు ఎలా ఉంటాడట? నిరంతరము నిరంతరం నీతోనే ఉండాలని ఆశ. రాదా ఎవరికి పాట? ఎవరికి రాదా ఈ పాట? మరి ఏం చేస్తున్నారు? నోరు శాతాన్ని గుర్తించేసినాయా? ఏం చేస్తున్నారు? పాడండి.
దేవుని సన్నిధిలో, పరలోకములోను భూలోకములోను నీవు నీ కుటుంబము నిత్యము నిలసి ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటి కడవరి దినాలలో అంటే సిలువని గురించిన వార్త చాలా మందికి వెరితనముగా ఉంది. మనకైతే ఒక గొప్ప శక్తిగా ఉంది కనుక ఆ శక్తిని ఇంకా పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని ఇంకా వినాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడైనా కోటాలు జరుగుతుంటే ఇది మా కూటం కాదు అనమాట, ఇది మన దేవుడి కూటం, స్తోత్రం చెప్పండి. మా కూటం కాదని అనొద్దు, మన దేవుని కూటాలో కనుక ప్రతి స్థలములో ఈలైనంత వరకు ఎక్కడ ఈ కడవరి దినాలను ఎందుకు చెబుతున్నానని తెలుసా? మన శుక్రవారం ఒక క్షణము రెప్పపాటులో మరణములను తప్పించి ఉన్నాడు దేవుడు, స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆ రోజు నేను అనుకున్నాను, అర్ధగంట సేపు ఆలోచించాను, ఏంటి ఈ రోజు నా పరిస్థితి ఒక క్షణంలో. ఎందుకంటే ఆ రాత్రి ముందుగానే గురువారం రాత్రి 1 గంటప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. ఒక లోయలోకి నేను దిగజారిపోతూ ఉన్నా, ఒక లోయలో పడిపోతున్నప్పుడు, ఒక లోయలోకి నేను వెళ్ళిపోతున్నప్పుడు ఇక ఆధారం ఏమీ లేదు, కాలు జారిపోయింది. ఆ లోయలో పడిపోతున్నప్పుడు ఈ కుడి చేయి అనుకోకుండా పైకి లేపాను, నా చెయ్యి ఒక ఆయన పట్టుకొని పైకి లాగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ రోజు 1 గంటప్పుడు మెలకు వచ్చింది. ఏంటి ఇలాగ వచ్చింది అని ఆ నిదట్లో నేను చెమట్లు పుట్టుకొచ్చేసి అంత భయంకరమైన దర్శనం. అయితే ఎవరు లాగారు? దేవుడే లాగి ఉన్నాడు. కనుక నేను పాతాళములో పడిపోతున్న పరిస్థితి, అంటే మరణములో పడిపోతున్న పరిస్థితి, ఏదో జరగబోతుందని 1 గంటప్పుడు కూర్చొని 3:30 దాకా ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఉదయకాలం లేచిన తర్వాత మరలా ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి 9 గంటలకు వచ్చి ప్రార్థనలో ఉంటాను అక్కడ. అలాంటిది నేను ఉదయాన్నే ఇక దేవుని మందిరంలో ఉండి 11 గంటల దాకా ప్రార్థనలో ఉండి బయటికి రావాలి. అప్పటికి కూడా బయటికి రావద్దని అనుకున్నాను, తప్పనిసరి అయిపోయి శుక్రవారం బయటికి 2 స్థలాలను ప్రార్థనలో, దేవుని మందిరంలో, కుటుంబంలో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థన జరిగించడానికి బయటకు వచ్చినప్పుడు ఆ కల్లూరు దాటాను. ఆ కల్లూరు దాటిన తర్వాత వెనక తిరిగి చూస్తే నాకేం కనపడలేదు, పెట్రోల్ లేదు బండిలో. ఆ కుడి వైపున ఒక ఆయిల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లోకి నేను ఎప్పుడైతే ఆ బండిని మళ్లించబోయిన వెనక్కి తిరిగి చూస్తే నాకేం కనపడలేదు. కానీ వాడు ఎక్కడున్నాడో తెలియదు, రెప్పపాట్లో వచ్చేసాడు. చాలా వేగంతో వస్తున్నాడు. రెప్పపాట్లోనే పిచ్చి కాడ కనపడుతున్నాడు. అంత భయంకరంగా, అంత స్పీడ్గా అవుతున్నాడు పరసను బట్టి. అయితే వెంటనే ఎర్రి కాకేశాడు వాడు పని కూడా అనుకున్నాడు, అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాడేమో. ఇది వాడికంటే ముందు నా పరిస్థితి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి పూట ఇచ్చిన దర్శనం ముందుగానే జరగబోతున్న దాన్ని దేవుడు చూపించాడు కనుక ఎవరు నన్ను చేయబట్టుకొని లాగిందని నేను అనుకుంటున్నా, ప్రార్థన చేశా. కానీ దేవుడే ఆ రెప్పపాటులో ఆలోచన కలగజేసి వెంటనే నా బండి వెంటనే ఆ హ్యాండిల్ తిప్పడానికి దేవుడు కొరకు చూపించాడు. ఇక్కడ తగిలితే ఆ స్పీడ్ లో ఆ ఇంచిన గోడ అవతల పడిపోవాలి, అంత భయంకరమైన స్పీడ్ అది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రెప్పపాటులో దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది నా సాక్షి. ఈ రోజు దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఈ కడవరి దినాలు ఏ క్షణంలో ఏం జరిగిందో తెలియదు, ఏ దినమున ఏం జరిగిందో తెలియదు, రేపేమి జరుగునో మనకి అర్థము కాదు. కనుక బలారాధన తీసుకుంటున్న, రక్షణ పొందుకున్న, బాప్తిస్మం పొందుకున్న నేను దేవుని సన్నిధిలో నమ్మకస్తునిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి, ఒకవేళ ఆ సమయంలో నాకు ఏదైనా జరిగితే ఇంకా నేను మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయేమో ప్రభు నాకు ఇంకా సమయం ఇచ్చాడు. దేవునికి భయం కలుగునుగా. లేకపోతే ఇంకా వాక్యం ద్వారా మార్చవలసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో, దేవుడు ఇంకా సమయం ఇచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమయము పొట్టువలే ఎగిరిపోతుంది. సమయం పొట్టువలే ఎగిరిపోతుంది. కాలం సంపూర్ణమైన సమయం లేదు. దేవుని రాకడ త్వరలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపున సిలువను తిడుతున్నా, ఒకవైపున దేవుణ్ణి ఎంతో భయంకరంగా తిడుతున్నారు, మరొక వైపున ఆయన రక్తముల కడగబడిన మనం గొప్ప శక్తి పొందుకునే రోజులు ఇవి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొప్ప శక్తి పొందుకునే రోజులు ఇవి. అందుకనే దేవుడి సన్నిధిలో బలారాధన తీసుకుంటున్నాం. మనం
దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. లోకాశల నుంచి విడిపించబడాలి. లోక సంబంధమైన అలవాట్ల నుండి నువ్వు విడిపించబడాలి. ఎందుకంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, కాగా ఎవరైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతనంగా మార్చబడాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి, నీ స్టైల్ మార్చుకోవాలా. కాబట్టి స్టైల్ మారిందని పాడంగా సరిపోవాలా, నిజంగానే నువ్వు మార్చుకోవాలా. స్తోత్రం చెప్పండి. స్టైల్ మారితే సరిపోవాలా, బ్రతుకు మారిందో లేదో చూసుకో, అలవాట్లు మార్చుకో. పాతవన్నీ గతించిపోయేను, ఇదిగో సమస్తమును నూతనముగా మార్చబడుతూ ఉన్నవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆకాశము భూమి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వాక్యం, అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూసితిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోవును, సముద్రము ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసితిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. వధువు సంఘం సిద్ధపాటు అవుతుంది. వధువు సంఘం ఎవరో చెప్పండి? మనమే. కన్యక సంఘం ఎవరంటే మనమే. మనం ఏమవ్వాలి? పెళ్లి కుమార్తెగా మార్చబడాలి. అంటే అలంకరణ చేత, ఎండి బంగారముల చేత కాదు, పువ్వుల చేత కాదు, జడల చేత కాదు, జడగంటల చేత కాదు, వడ్డాల చేతలు కాదు, నాలుకాల చేతలు కాదు, ప్రియులారా బుద్ధి జ్ఞానం అనే అలంకరణ చేత, వాక్యం అనే ప్రార్థన అనే అలంకరణ చేత వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా నేను మార్చబడాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాకడకి సమయం ఇది. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో మన హృదయాలను సరి చేసుకోవాలా, మన మనసులను సరి చేసుకోవాలా, మన ఆలోచనలను సరి చేసుకోవాలా, మన స్థితిగతులను సరి చేసుకోవాలి. ప్రభు చిత్తం ఏంటో జరిగించడానికి ఇష్టపడాలి. లోకము తన ఆశ గతించిపోను, లోకము తన ఆశ గతించిపోను, దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తున్నావు. అవ్వండి ఉందా మాట. కనుక ప్రభు సన్నిధిలో ప్రభు చిత్తం ఏదైతే ఉన్నదో అది గుర్తెరిగి జరిగించడానికి ఇష్టపడు. ఇయ్యాలలో కాల ఎంత సంపాదించింది, రోజు నీళ్ళలో వదిలిపెట్టిన పన్నీరు లాగిపోతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన కట్టడం అనుసరిస్తూ దేవుని చిత్త ప్రకారంగా నడుచువాడు నిత్యము సియోను కొండవలే నిలిచి ఉన్నను. స్తోత్రం చెప్పండి. 125వ కీర్తన చదవండి సరే. 105వ కీర్తన. స్తోత్రం. 105వ కీర్తన. ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరము బహిరంగముగా పబ్లిక్ లో దేవుడు చేసిన కార్యములు మరొక్కసారి దావీదు వలె మనము ప్రకటన చేయబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి ఇస్తున్న మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీటింగులు, ఆ వాగ్దాన మీటింగులలో 125వ కీర్తనలో ఏదైతే ఉన్నదో ఆ ప్రకారముగా ఆయన ఆశ్చర్య కార్యములను గురించి మనం జనములలో ప్రకటన చేయబోతూ ఉన్నాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు.
సాక్ష్యం చెప్తానన్న వారికి, ప్రాముఖ్యమైన సాక్ష్యము ఉన్నవారికి సమయం ఈ సంవత్సరం మీటింగులలో ఇవ్వబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు 2 సాక్ష్యాలు, ప్రతిరోజు 2 సాక్ష్యాలకి సమయము ఇవ్వబడింది. ఎందుకంటే దేవుని రాకడ సమయంలో మనము దేవుడు చేసిన కార్యాలు కప్పుచ్చుకొని ఉంచొద్దు. అనేక ప్రజలకు వెల్లడి చేయాలి, తెలియపరచాలి. ప్రజల మధ్యలోకి ఆయన కార్యాలను మనం తీసుకుపోయే వరకుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 126వ కీర్తన, 126వ కీర్తన, త్వరగా 126వ కీర్తన. మనము కళ కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నుండి నవ్వు ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్య జనులు చెప్పుకొని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరము అన్య జనులు గొప్ప కార్యములు నజరైన యేసు ప్రపంచమంతటా చేయబోతున్నారు. అన్య ప్రజలు చెప్పుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తున్నాడు. నేను ఆ సభలలో పాల్గొములు పొందాలి, నేను ఒక సాక్షులుగా ఉండాలి, నేను దేవుని సువార్త ప్రకటించడానికి నాకు శాతమైనంత సహాయకుడుగా నేను ఉండాలి అని ఈ కలవర దినాలలో ఈ హృదయాలలో కలవరపడలేక పురికొల్పుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనందరము దేవుని సువార్త సైనికులుగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. కనుకనే చూసారా, ప్రతి సంవత్సరము కంటే సంవత్సరము కంటే ఈ సంవత్సరం ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా దేవుని మీటింగులు, సభలు, అద్భుతమైన కోటాలు ప్రతి స్థలములో దేవుడు ఏర్పాటు చేసుకుని తన సేవకుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి మాట ఏంటంటే చెప్పండి. మొదటి మూలవాక్యం ఏంటిది అంటే ఏం చదువుకున్నాం మనము? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అవును, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుకున్నారు కదా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ఇప్పుడు నాశనమే వారంతము, కడిపే వారి దేవుడు. సిగ్గుపడవలసిన సంగతుల గురించి వారు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే పరలోకమందు. ఎక్కడ కాదు, ఇక్కడ ఏ సంపాదించునని అంటరాదు, ఏమి నీవు కూడగొట్టుకునని అంటరాదు. మన పౌర స్థితి ఎక్కడుందంటే పరలోకమందు ఉంది. ఈ లోకమందు కాదు. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోయే రోజు రాబోతున్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్న క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. యెరూషలేము పై నుండి ఆయన మధ్య ఆకాశమునకు పెళ్లి కుమారుడిగా దిగి రాబోతున్నాడు. వధువు సంగముగా పెళ్లి కుమార్తెగా నీవు నేను ఏర్పాటు కలిగి బలం చేస్తున్నా. నీవు నేను దేవుని వాక్యం చేత, నీతి చేత, పరిశుద్ధత చేత అలంకర కలిగిన ఆ పెళ్లి కుమారుడు ఎదుర్కొనే కన్నికగా పెళ్లి కుమార్తెగా నీవు నేను ఉండాలి. తలవంచని ప్రార్థన చేసుకున్న విషయాన్ని కొందరు దినాలలో క్రీస్తు విరోధులు, సిలువను దూషిస్తున్నవారు, దేవుని అపహాసిస్తున్నవారు అనేకులు ఉన్నారు ప్రభువా. వారంతము వచ్చి ఉన్నది ప్రభువా. వారి నాశనము, వారంతమే వారి నాశనము. అయితే మరి కడిపే వారి దేవుడు ఆయన సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉంటాయి, వెర్రితనముగా ఉంటాయి. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టము కాదు నాయన. అందుకే ఈ కడవరి దినాలను ఎక్కడ చూసిన మీటింగ్లు, ఎక్కడ చూసిన సభలు, ఎక్కడ చూసిన కూటాలు తండ్రి అనేక సేవకులు నేర్పుకొని, అనేక సంఘాలు నేర్పుకొని ప్రభా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి
మీటింగ్లు పెడుతున్నారయ్యా, సభలు పెడుతున్నారయ్యా. అనేకులు తెలుసుకోవాలని, అన్ని జనుల మధ్య మీ స్వార్థ ప్రకటించబడాలని, మీ అద్భుత కార్యాలు ప్రకటన చేయబడాలని ఆయన ఈ కడవరి దినాలలో మేము కూడా సిద్ధపాటు కలిగి ఉందముగా. మీ స్వార్థ ప్రకటించుటకు అన్ని జనుల మధ్యలో, లోకములో, ప్రపంచంలో నాయన మా సాక్ష్యాలు వెల్లడి చేయుటకు, అనేకునికి మారుమట్టు కలుగుటకు నాయన మేము కూడా సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా చూపించండి. ఈ కడవరి దినాలలో దేవుని చిత్తం ఇదే కదా తండ్రి, నీ చిత్తం ఇదే కదా నాయన. నీ చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుసునన్నావు తండ్రి. లోకము తన ఆశ గతించిపోతాయా, లోకము తన ఆశ గతించిపోతాయా. అయితే వారి ఆశ్రమే వారంతము నాయన. అయితే మీరు మాకు ఇచ్చిన కృప, మీరు మాకు ఇచ్చిన కృప తండ్రి యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన కృప, ఆ కృపను మేము కాపాడుకునే మాకు అందరికీ యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రం. కృపగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి యేసయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శ్రేమయలు సిలువలో నీదు నలిగినదా, శిలనైనా నన్ను నీవనే మార్చుటగా, శిలనైనా నన్ను నీవనే మార్చుటగా, శిల్పకారుడా నా యేసయ్యా, పలుచుచుండివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, పలుచుచుండివా నీ పోలికగా.
నీ రూపములను రూపించుటకు శ్రమలలో శిలములో నీ రూపము నలిగినదా శిలమైన నన్ను నీవలే మార్చుటకు శిల్పకారుడుగా యేసయ్య మా మధ్యలోకి వచ్చేవారు. మమ్మల్ని మలుచుటకు, మమ్మల్ని మార్చుటకు, నశించిపోతున్న మమ్మలను రక్షించుటకు దేవా మా మధ్యలోకి నరరూపదానికి వచ్చావు. దేవా ప్రతి భక్తులకు ధరించు. పరిశుద్ధ రక్తము నూతన సృష్టిగా నేను ఉన్నట్టుగా ఇంకా నాలో లోతుగా హృదయ లోతులో ఉన్న సృష్టిగా దూషిస్తున్న వారిని దినాలలో ప్రేమను చల్లారిపోతే చెప్పావు. అంతము వరకు ఎవడు నిలిచిపడ్డాడో వాడినే నేను రక్షిస్తున్నానని మీరు వాగ్దానం చేశారు. అంతము వరకు మేము ప్రేమ కలిగి శరీరంలో నమ్మకస్తుగా జీవించుకుంటున్నాం. యేసు నామములో చేతులకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము.